ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మెదక్ జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాసాయిపేట మండలం పోతినిపల్లి చౌరస్తాలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో నుంచి 8,43,000 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బంతా మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ప్రెస్ మీడియా ఇక్కడ తనిఖీ చేయగా దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు, ఇక్కడే ఉన్నాము. పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీద ఇక్కడ తనిఖీ చేయగా దానిపైన కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మెదక్ జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాసాయిపేట మండలం పోతినిపల్లి చౌరస్తాలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో నుంచి 8,43,000 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బంతా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, ఎన్నికలకు మరికొన్ని గంటలు సమయం ఉన్న నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. నిన్న రామచంద్రపురం బొంబాయి కాలనీలో దాదాపుగా ₹1,00,000 వరకు కాంగ్రెస్ నేతలే డబ్బులు పంచుతుండగా పట్టుకోగా, ఈ రోజు ఉదయం తెల్లవారుజామున బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరైతే వెంకటరామరెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన 88 లక్షలకు పైగా సొత్తునైతే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటర్లు ఉంటారో ఆయా ఓటింగ్ కేంద్రాలకు సంబంధించిన వార్డుల వారీగా ముందస్తుగానే ప్యాకెట్లు కట్టి ఆ డబ్బునైతే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక గెస్ట్ హౌస్ కు సంబంధించి ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. దాదాపుగా మెదక్ జిల్లా ఏదైతే మాసాయిపేట మండలం పరిధిలో ఉన్న గెస్ట్ హౌస్ లో ముందస్తుగానే ప్యాకెట్లు అయితే కట్టి పెట్టారు. దాదాపుగా 12 నుంచి 15 ప్యాకెట్లలో 88,43,000 రూపాయలు అయితే నగదైతే వాళ్ళు తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు తనిఖీలు చేశారు. తనిఖీలు చేసినప్పుడు ఆ డబ్బు అయితే బయటపడింది. ఇదైతే బీఆర్ఎస్ నాయకులని స్థానికంగా ఉన్న వారు చెప్తున్నారు. ఇద్దరు స్థానిక బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ గతంలో అంటే ఒక రోజు క్రితం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి సంబంధించిన నగదే కాంగ్రెస్ నేతలు పట్టుకోవడం జరిగింది. అది గడిచిన గంటల్లోనే మరోసారి ఈ డబ్బు తరలింపు పోలీసులకు దొరకడం అనేది కొంత చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఏదైతే ఈ మెదక్ జిల్లాకు సంబంధించి చెక్ పోస్టుల్లో ఇతర తనిఖీ కేంద్రాలు అయితే ముమ్మరంగా తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మెదక్ జిల్లా నుంచి చూస్తే మెదక్ ఎంపీ స్థానము, తర్వాత జహీరాబాద్ ఎంపీ స్థానం 2 సెగ్మెంట్లు ఉన్నాయి. మెదక్ లో కాంగ్రెస్ నుంచి నీలం మధు పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి, బీజేపీ నుంచి ఎవరైతే ఈయన రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. అయితే 2 సార్లు నగదు దొరికిన క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి కావడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ఇప్పటికే ఈ బీఆర్ఎస్ డబ్బు పంపిణీ పైన విచారణ జరపాలని ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థికి సంబంధించి ఎవరైతే ఏజెంట్లు, తర్వాత ఆయనకు సంబంధించిన నాయకులు ఉంటారో వారిని నిఘా పెంచాలి. వారి పట్ల నిఘా పెంచితేనే డబ్బు అనేది ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు కావచ్చు, ఎన్నికల స్థానిక అధికారులకు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. పోలీసులకు కూడా సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు. అటు జహీరాబాద్ సెగ్మెంట్ చూసుకుంటే జహీరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, బీజేపీ నుంచి ఎవరైతే అభ్యర్థి గతంలో సిట్టింగ్ అభ్యర్థి ఉన్నారో ఆయనే పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ ఇంతవరకు ఎలాంటి డబ్బు అయితే దొరికిన దాఖలాలు అయితే కనిపించలేదు. ముఖ్యంగా ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న స్థానం ఇది బీఆర్ఎస్ నుంచి. ఈ స్థానంలో ఈసారి వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలోనే మరోసారి బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగానే డబ్బు పంపిణీ అనేది పెద్ద మొత్తంలో జరుగుతున్న క్రమంలో తనిఖీలు విస్తృతం చేసి
పోలీసులు అయితే పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఈ డబ్బు విషయంలో ఇప్పటి వరకు అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఆ అభ్యర్థికి సంబంధించిన ఎవరైతే సంబంధికులు ఉంటారో వాళ్ళైతే మాది అని చెప్పి ఇంతవరకు అయితే వాళ్ళు ధృవీకరించలేదు. నాగేష్, అంటే డబ్బంతా ఎక్కడికి తరలిస్తున్నారు? పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అయితే నిన్న అర్ధరాత్రి నుంచి అయితే తనిఖీలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఈ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతినిపల్లి చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఈ డబ్బు దొరికింది, 88,43,000 అనేది. అయితే ఈ డబ్బు అనేది వెంకటరామరెడ్డిదని పోలీసులు అయితే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో వాళ్ళు తెలియజేయడం జరిగింది, రామాయంపేట పోలీసులు. ఇప్పటి వరకు అయితే ఆ డబ్బును ఎన్నికల అధికారులకు ఎవరైతే ఉంటుందో అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ డబ్బు తమది అని చెప్పి పూర్తి వివరాలు ఇస్తే తప్ప డబ్బును వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 50,000 కంటే ఎక్కువ నగదును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించినా దానికి సంబంధించిన పూర్తి పత్రాలు అయితే చూపించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఆ డబ్బుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడం, తర్వాత బీఆర్ఎస్ స్థానిక నాయకులు అంటే ఆ గ్రామాలు మండల స్థాయి నాయకులు అక్కడ ఉండడంతో ఇది వారికి సంబంధించిన డబ్బని ప్రాథమికంగా అయితే అనుమానిస్తున్నారు. ఇంతవరకు పూర్తి సమాచారం అయితే పోలీసులు వెల్లడించలేదు. ఈ దర్యాప్తు చేసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పి రామాయంపేట పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ప్రెస్